స్వెన్ నెట్వర్క్ సూటిగా సుత్తి లేకుండా రష్యా పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికుల కొరతను తీర్చేందుకు భారత్ నుంచి 10 లక్షల మంది కార్మికులను దిగుమతి చేసుకోవాలని మాస్కో యోచిస్తున్నట్టు ఉరల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు ఆంద్రీ దెసెడిన్ తెలిపారు. యుద్ధానికి ముగింపు పలికేందుకు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ కు గడువు విధించారు. యుక్రెయిన్తో యుద్ధాన్ని ఆపకపోతే రష్యా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ 50 రోజుల సమయం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ రేపు ఢిల్లీలో భేటీ కానున్నారు. ఈ సమావేశం జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జరగనుంది. ఇంగ్లాండ్ తో జరిగిన 3వ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియాతో ఓటమి ఎదురైంది. ఈ పోరులో ఇంగ్లాండ్ 22 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. భారత్ రెండో ఇన్నింగ్స్ లో కీలక వికెట్లను త్వరగా కోల్పోవడంతో విజయం చేజారింది.